హాయ్ టు ఆల్. గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు సౌజీస్ కిచెన్. ఈరోజు 2 స్నాక్ ఐటెమ్స్ చేస్తున్నాను. ఒకటేంటంటే పన్నీర్ పకోడా. ఇంకోటేంటి అంటే ఒకే ఒక అరటికాయ ఉంది. అది వేస్ట్‌గా ఎందుకు ఇది చేయాలి అని చెప్పనని దాన్ని గూడా బజ్జీలాగా ఏసేస్తున్నా. దీని ప్రాసెస్ ఏంటో చూపిస్తాను. చూసేయండి. పన్నీర్‌ని ఇలా ముక్కలుగా కట్ చేసేసుకున్నాను. పన్నీర్ ముక్కలకి సరిపడా శనగపిండి తీసుకున్నాను. దీంట్లో కొంచెం బేకింగ్ సోడా, ఉప్పు, కారం, కొత్తిమీర ఏసేసుకొని, వాటరేసేసుకొని కలిపేసుకోవాలి. మరీ పల్చగా చేసుకోకూడదు. కొంచెం చిక్కగా ఉండాలి పిండి. ఈ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి పిండి. కళాయిలో ఆయిల్ పోసేసి ఆయిల్ వేడెక్కనివ్వాలి. ఆయిల్ వేడెక్కింది. ఇప్పుడు పన్నీర్ ముక్కల్ని శనగపిండిలో డిప్ చేసేసుకొని నూనెలో వేసేసుకోవాలి. పొడి అయిపోయింది. ఇప్పుడు ఇంకా ఒక అరటికాయ ఉంది గదా! అరటికాయ బజ్జీలేసేస్తాను. అరటికాయ చెక్కు తీసేసి ఇలాగ చక్రాల్లాగా కోసేసుకోవాలి. కలిపి పెట్టుకున్న శనగపిండి బ్యాటర్ ఉంది గదా! దాంట్లో ఇవిలాగా డిప్ చేసేసుకొని ఆయిల్‌లో వేసేసుకోవాలి. ఇలా ఆయిల్‌లో వేసేసుకోవాలి. పన్నీర్ పకోడా, అరటికాయ బజ్జీ 2 రెడీ అయిపోయినాయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే గనక ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. థాంక్ యూ. ఇది అరటికాయ బజ్జీ, ఇది పన్నీర్ పకోడా. నీ ఇష్టం నీకేది నచ్చితే అది తీసుకో. ఎలా ఉన్నాయో టేస్ట్ చేసి చెప్పు. ఎలా ఉంది? అన్నీ సరిపోయినాయా? ఇదిగో పన్నీర్ పకోడా కూడా టేస్ట్ చెయి. ఎలా ఉందో చెప్పు. హ్మ్.